ఉన్నది. అక్కడి నుంచి ఇమీడియట్‌గా వస్తే ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఏమైపోతుంది అని చెప్పి అంటే ఒక నాయకుడు ఆలోచన సరళి ఒకసారి ఇక్కడ మనం చూడాలండి. చిన్న పిల్లోడు కన్న కొడుకుకి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, తనకి గాయాలైనప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా సరే, ఆయన ఆలోచన, ఆయన తపనంతా కూడా ఫోన్‌లోనే పరామర్శించి, ఇక్కడ కార్యక్రమం ముగించుకోండి నేనొస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే, నేతలందరూ కూడా చెప్పారట, అధికారులందరూ కూడా చెప్పారట. సార్ ఇంకొక రోజు మన ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చండి, మీరు వెళ్ళండి దయచేసి మూవ్ అవ్వండి అని. లేదు లేదు ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న స్కెడ్యూల్ కదా, వాళ్ళు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు, వాళ్ళ బాధలు నాతో చెప్పుకోవడానికి చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇమీడియట్‌గా అక్కడికి వెళ్ళడం కాదు, ఇక్కడ సమస్యను నేను పరిష్కరించి అప్పుడు వెళతాను అని చెప్తే, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన ఆలోచిస్తున్నాడో, ఒక డిప్యూటీ సీఎంగా, ఫారెస్ట్ మినిస్టర్గా తన విధులను ఇంత సక్రమంగా నిర్వహిస్తున్న, విధులు నిర్వహించడం ఒక అంశం అండి, ఒక పక్క ఈ టెన్షన్లో కూడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా. సో పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్ళాలని వాళ్ళందరూ కూడా సూచించినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు కలిసి వెళ్తానంటున్న పవన్ కళ్యాణ్, ఇది నిదర్శనం. అరకులోని కురిడి గ్రామ సమస్యలు తెలుసుకుంటాను, కురిడి గ్రామ ప్రజల సమస్యలు ఎన్నో ఏళ్ల పెట్టి ఉన్నాయి, వాటిని సమస్యలు తెలుసుకుని మాత్రమే నేను వెళ్తాను. తనకేం లేదు, భగవంతుడు ఉన్నాడు, చల్లగా చూస్తాడు. స్వల్పగాయాలని నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను, కానీ ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇదండి ఆయన మాట్లాడిన మాటలు. నా కోసం ఎంతోమంది ప్రజలు పిల్లలు ఉన్నారు, మా అబ్బాయికి ఈరోజు జరిగి ఉండొచ్చు కాక, కానీ తనకి చికిత్స చేయడానికో లేకపోతే వేరే రకమైన సఫర్సులు చేయడానికో అక్కడ మనుషులు ఉన్నారు, ఆ ఇబ్బంది ఏమీ లేదు, తను హ్యాపీగా ఉంటాడు. కానీ ఇక్కడ సమస్యలు నేను మాత్రమే పరిష్కరించగలను. చూడండి తను ఏ రకంగా తను ఆలోచిస్తున్నాడన్న దాని గిరిపుత్రుల మీద. నా పిల్లడికి చాలామంది వస్తారు అక్కడ తన చికిత్స చేయించడానికో లేకపోతే డాక్టర్లు అవనియండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా చూసుకోవడానికి చాలామంది వస్తారు. కానీ ఇన్ని ఏళ్ళ పెట్టి కష్టాల్లో ఉన్న కురిడి గ్రామస్తులకి నేను మాత్రమే నిలబడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి వెయిట్ చేస్తున్నారు, ఈ ఒక్క రోజు కోసం వాళ్ళ కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు, అది నేను నెరవేరుస్తాను, అప్పుడే నేను వెళతాను అని చెప్పి ఆయన ఆగిపోయాడు. అల్లూరు జిల్లా వాళ్ళ సమస్యలు, గ్రామ సమస్యలు, కురిడి గ్రామ సమస్యలు తెలుసుకుంటానన్న పవన్ కళ్యాణ్ గారు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసినందున పూర్తి చేసి వెళ్తానన్న పవన్ కళ్యాణ్ గారు. అభివృద్ధి కార్యక్రమాలని అక్కడ ఏర్పాటు చేయాలి కాబట్టి చేస్తారు, ఒక మనిషి వెళ్తుంటే చేస్తారు, అందులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా ఉంటే ఇంకా విస్తృతంగా చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇబ్బంది పడతారు, అందరూ డిసప్పాయింట్ అవుతారు. సో అది ఆయనకి ఇష్టం లేదు. తన మనసులో ఎంత ఆవేదన, ఎంత బాధ ఉంటుందండి. చిన్నపిల్లోడికి జరిగిందంటేని రక్త సంబంధం కదా, ఎవరికన్నా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఉంటుంది, ఎవరి పిల్లలకన్నా సరే అల్లాడిపోతుంటారు. ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, ఏదో నడుస్తానో పరిగెడతానో పడిపోయి ఏదన్నా చిన్న మోకాలకి దెబ్బ తగిలితేనే కళ్ళంటి నీళ్లు పెట్టుకునే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. అయ్యో ఏం జరిగిందని పిల్లడికి. అలాంటిది ఆ విజువల్స్ అవి చూస్తుంటే ఒళ్ళు గొగురు పొడిచేలా ఉన్నాయి. భగవంతుడి దేవాలు నిజంగా ఎవరికీ జరగకూడదు, తనకి కూడా ఏం జరగలేదు. కానీ ఆ సీన్ చూస్తే ఎలా ఉంది, ఆ పెద్ద నిచ్చెన మీద తీయడం, అక్కడ ఎవరో కార్మికులు పనిచేసుకుంటుంటే వాళ్ళు రక్షించారట ఆ అబ్బాయిని. ఆ తీసుకొస్తున్నప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటే ఎవరికైనా సరే భయం వేస్తుంటుంది. అందులోని పవన్ కళ్యాణ్ గారికి కొన్ని లక్షల్లో కోట్లలో అభిమానులు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబంలో ఇదేదో జరిగినట్లుగా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారట ఎక్కడ పడితే అక్కడ. మార్క్ శంకర్ ఆరోగ్యం బాగోవాలి, తను మళ్ళీ చలాకీగా ఎప్పట్లాగే ఉండాలి, ఎటువంటిది ఆయనకి ఏమీ జరగకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి, వివిధ దేశాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందరూ దండం పెట్టుకుంటున్నారట. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే. మరి ఆయన ఆలోచన కూడా ఈ రకంగానే ఉంది కదా. తన కొడుకుకి ఇంత కష్టం వచ్చినా ఈయన ప్రజల కష్టాన్ని చూసి అక్కడికి వెళ్తానండం, అది ఆయన ఉన్నతత్వం. ఇక విశాఖ ఏజెన్సీ టూర్ ముగించుకుని మరి కాసేపట్లో ఆయన సింగపూర్ వెళ్ళనున్నారు. కానీ టూర్ మాత్రం ఆపలేదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఆపలేదు. పుట్టెడు కష్టం, పుట్టెడు దుఃఖం పై కనిపించినట్లేదు. గంభీరంగానే ఆయన అనుకున్న కార్యక్రమం చేసేస్తున్నట్టు. అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఇలాంటి అంశాల్లో. ఇంకా సింగపూరు రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్లో ఈ మంటలు చెరనేగిని భవనంలోని స్కూల్లో చదువుతున్న పవన్ కుమారుడికి ఈ గాయాలు అవ్వడం జరిగింది. కాలుకి చేతులకి గాయాలని కొద్దిగా
ఆ పగ్గు కూడా లోపలికి వెళ్ళిందేమో అని అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే దీని మీద స్పందించడం అన్నది ఇప్పుడు మరొక సంచలనంగా పడింది. ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా అగ్రనాయకులందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కుమారుడి ప్రమాదానికి స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటనపై